పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. జూన్ 2వ తారీఖు గురువు యొక్క మార్పు జరగబోతోంది. ఉచ్చ స్థానంలోకి గురువు గారు వెళ్ళబోతున్నారు. మరి ఉచ్చ స్థానంలోకి వెళ్ళటం రీత్యా ఈ ద్వాదశ రాశులలో 100లో 99% మంది డబ్బుకి రీత్యా ఇబ్బందులు పడుతున్నారండి. అయితే అది ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే అప్పులైపోయి ఇబ్బంది పడుతున్నారు. ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశుల వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం అప్పులు తీరతాయి అని అంటే ఏమైనా అలాంటి రాశులు ఉన్నాయా, చెప్తారా? తప్పకుండా అమ్మా, ఖచ్చితంగా. ముందుగా అప్పు ఇచ్చి చూడు, శత్రువును జయించి మన శత్రువును పొంది చూడు అన్నట్టుగా ఉన్నది కథ. ఇవాళ రేపు అంతా కూడా ఇస్తే అంతే. కనీసము ఇవాళ రేపు అరే ఒక 20,000 కొట్టా, రేపు పొద్దున్నే కొడతా, నా లిమిట్ అయిపోయిందని నెల 2 నెలలు కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ రేపు. ఇది జరిగింది రీసెంట్గా, చెప్తున్నా నా కళ్ళ ముందు ఒకటి. సో అదేవిధంగా ఒక 1 వీక్లో డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకొని కూడా 6 నెలలు సతాయించినటువంటి వారు ఉన్నారు. సరే, ఇక్కడ వారి పరిస్థితి వీరి పరిస్థితి అనేటువంటిది కాదు, కానీ ముఖ్యంగా మిథున రాశి వారైతే చాలా తల్లడిల్లిపోయారు పాపం. 2020, 21, 22, 23 అంతా కూడా. అదేవిధంగా కర్కాటక రాశి వారు కూడా 22, 23, 24లో అప్పుల ఊపిలో ఇరుక్కొని పోయి బాధపడుతూ చాలా ఇబ్బందులు పడేటువంటి వారు. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్నకు వృషభ రాశి సుమారుగా 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి ఏర్పడినటువంటి కొంత లైక్ మనీ రిలేటెడ్ ఇష్యూస్కు సంబంధించి ఈ గురువు యొక్క మార్పు వల్ల ఖచ్చితంగా ఒక సడన్ లక్ అనేటువంటిది వీరికి ఏదో ఒక రూపకంగా కనబడేటువంటి పరిస్థితి ఉంది. 100కు 200% ఖచ్చితంగా ఒక సడన్ లక్ అనేటువంటిది వీరికి ఖచ్చితంగా రాబోయేటువంటి పరిస్థితి కనబడుతున్నది. అదేవిధంగా ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎప్పుడైతే శనేశ్వరుడు రేవతి నక్షత్రానికి ఎంటర్ అయ్యాడో, రేవతి నక్షత్రంకు ఎంటర్ అయినటువంటి సందర్భం నుండే వీరికి ఏలినాటి ప్రారంభమైంది అనుకోవాల్సిందే కంప్లీట్గా. సో ఎవరో ఇప్పుడు ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కరిది. ఈ వృషభ రాశి వారికి కొంతమందికి స్థానచలనాలు, ప్రదేశ మార్పులు అసలు కంప్లీట్గా ఒక వారి సొంత ఊరికి వెళ్ళిపోవడం కానీ, సొంత ఊరిలో ఉండేవారు సిటీకి రావడాలు కానీ, ఈ అప్పుల ఊబికి సంబంధించి చాలా ఇబ్బందులలో ఇరుక్కున్నారు. మెయిన్ ఏమిటి అంటే ఉద్యోగం. మీకు నేను గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి నా దగ్గరికి వచ్చిన కేసు ఇది. రీసెంట్గా ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 7 లక్షల రూపాయలు తీసుకున్నాడట. ఇప్పటికీ తను ఇగగలుస్తా అగగలుస్తా అని చెప్పి లైక్ ఫోను మన కలవడం లేదు. బాగా సీరియస్గా చేస్తే మొన్న ఒక 1 lakh ఫోన్పే ద్వారానో లైక్ ఏదో అకౌంట్ ద్వారానో పంపించారట. మిగిలిన 6 లక్షలకు సంబంధించి వారు ఏం రెస్పాన్సిబుల్ లేరు. అంటే ఇది కావాలని చేసుకుంది. ఎలా ఎవరైనా నమ్మి అట్లా చేస్తారా ఇలాంటి సిచ్యువేషన్స్. సో మరొకటి వచ్చేసి కర్కాటకం. ఇందాక మనం చెప్పుకున్నాం 2022 ఆగస్టు నుంచి కూడా 2024, 25 వరకు కూడా కర్కాటక రాశి వారికి బూడిద మిగిలింది. ఏం లేదు, చాలా ఇబ్బందులు. వీరికి కూడా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, లైక్ మానసిక ప్రశాంతత లేదు, మనీ రిలేటెడ్ చాలా ఇబ్బందులు. వీరికి కూడా ఈ యొక్క 2026 గురు మార్పు వల్ల సడన్ గ్రోత్ అనేటువంటిది కనబడుతూ ఉన్నది. ఖచ్చితంగా వీరు నమ్మినా నమ్మకున్నా 100కు 200% కర్కాటక రాశి వారికి ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ కానీ సేవింగ్స్ అనేటువంటిది మొదలు కాబోతున్నది. ఇక నెక్స్ట్ వచ్చేసి మకర రాశి వాళ్ళకు కూడా ఒక రేంజ్లో డబ్బులు చూసారు వీరు. మకర రాశి వారు 2018, 19, 20, 21, 22లో ఒక రేంజ్లో డబ్బులు చూశారు, ఒక రేంజ్లో డబ్బులు పోగొట్టుకున్నారు ఖచ్చితంగా. సో వీరికి కూడా సేవింగ్స్ అనేటువంటిది కానీ, సడన్గా లక్ అనేటువంటిది రావడం కానీ, లేదా చెప్పలేం ఏదైనా ఒక జాక్పాట్ అనేటువంటిది వీరికి. జాక్పాట్ అంటే గుర్తొచ్చింది, మొన్న ఒక జర్మనీ అనుకుంటా, జర్మనీయా ఎక్కడి నుంచి ఒకరు కాల్ చేశారు.
అక్కడ లాటరీస్ రిలేటెడ్ ఉంటాయట ఎక్కడో సమ్ జాక్పాట్ కోసం కాల్ చేసిండు. ఇదే ఏమైనా తీసుకుంటే తగిలే అవకాశం ఉందా అన్నట్టుగా. అంటే ఉన్నారు జనాలు, జనాలు ఉన్నారు. ఈజీ మనీ. ఉంటది. ఈజీ మనీ కూడా ఉంటది. కొందరి జాతకరీత్యా 100కు 200% ఈజీ మనీ సంపాదించుకునేటువంటి జాతకం కూడా ఉంటది. ధనస్సు, ధనస్సు రాశి వారికి సైడ్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. చేసే వృత్తి కాక మరొక అవకాశమో, సైడ్ ఇన్కమ్స్ రావడమో, ఈ సైడ్ ఇన్కమ్స్ వల్ల డబ్బులు ఎక్కువ కనబడతాయి. దీనివల్ల సేవింగ్స్ అవుతాయి. ఈ సేవింగ్స్ అనేటువంటిది ఉండడం ద్వారా మనకు డబ్బులు అనేటువంటిది కనబడేటువంటి పరిస్థితి ఉంది. సో ధనస్సు రాశి వారికి కూడా ఖచ్చితంగా అప్పులు తీర్చుకునేటువంటి యోగం అయితే ఏర్పడబోతుంది. ఇక చిట్ట చివరిది వచ్చేసి మనకు వృశ్చికం. 2021 ఆగస్టు నుండి 2023 వరకు ఒక రకంగా, 2024 కొంత పర్వాలేదు గురువు యొక్క ప్రభావం వల్ల. 2025లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి వారు వృశ్చిక రాశి వారు. ఎక్కువ మన ఇన్వెస్ట్మెంట్స్, ఈ మన షేర్ మార్కెటు, ఇవంటే బాగా ఇష్టం వీరికి. సో ఇందులో పెట్టి డబ్బులు పోగొట్టుకున్నటువంటి వారికి సో తప్పకుండా మీకు కూడా మంచి గ్రోత్ కనబడుతున్నది. ఇంట్లో మరొకరి సంపాదన మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో ఏదో ఒక ఛాన్స్, స్థిరాస్తులలో లాభం రావచ్చును. ఏదైనా ఒక లాభం వచ్చి ఖచ్చితంగా మీరు మీ అప్పులను ఎంతో కొంత తీర్చుకునేటువంటి యోగం అయితే కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మనుషులము అనేటువంటి, అంటే ఒక కుటుంబంలో ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది సంపాదన ఉంది అనేది చూసుకొని ఫస్ట్ ₹1,00,000 వచ్చినాయి. ఈ లక్షలో ఈ 20,000 నాయి కాదు అని పక్కన పెట్టుకొని 80,000 నాయి అని 80,000 మట్టుకే ఖర్చు పెట్టుకున్నటువంటి వారే జీవితంలో బాగుపడతారు. మనీని ముందు సేవింగ్స్ చేయండి, తర్వాత ఖర్చు పెట్టండి. ఈ మనీని ఎప్పుడైతే ఖర్చే పెడుతున్నారో మీ దగ్గర ఎందుకు మిగులుతాయి? ఇది ఇది అర్థం చేసుకున్న వారు అప్పుల పాలు కారే. ఖచ్చితంగా నేను చెప్పేది. కనుక సో ఎవరైనా వారి వారి వ్యక్తిగత జాతకరీత్యా కుజుడు నీచలో ఉన్నా అప్పులు చేయొద్దు, కేతువు నీచలో ఉన్నా అప్పులు చేయొద్దు ఖచ్చితంగా కూడా. సో శుక్రుడు బాగాలేకున్నా కూడా కొన్ని జోలికి పోవద్దు. సో వ్యక్తిగత జాతకంలో మరి దశ అంతర్దశలలో మనకి ఏమైనా బ్యాడ్ దశ నడుస్తుందా, అప్పుల దశనే నడుస్తుందా, మరి దాన్ని ఎట్లా, యోగకారకుడు ఎవరు, యోగకారకుడిని పట్టుకోవడం ద్వారా మనకు మంచి ఫలితం లభిస్తుంది. కనుక తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని 100కు 200% చెక్ చేసుకోవాలి. రైట్, చాలా చక్కగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.